పత్రి సార్తో మీకున్న మోస్ట్ మెమొరబుల్ అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్? మోస్ట్ మెమొరబుల్. ఏ క్లాసుకి వెళ్ళి ఆ క్లాస్లో మంచి జనాలు వచ్చినా హ్యాపీగా అనిపించేది. అంటే ఒకటంటూ చెప్పలేం. ఏ రోజుకి ఆ రోజు మెమొరబుల్గానే ఉండేది. ఏ రోజుకి ఆ రోజు ఎవ్రీ డే ఎవ్రీ మూమెంట్ ఈజ్ మెమొరబుల్. ఎవ్రీ మూమెంట్ వాజ్ మెమొరబుల్. ఎవ్రీ డే ఈజ్ మెమొరబుల్. అయితే నేను ఇంకొకటి ఏంటంటే ఆయనతో పర్సనల్గా బాగా స్పెండ్ చేయడానికి ఒక 10 మంది లక్షద్వీప్ వెళ్ళాం. లక్షద్వీప్లో ఎవ్వరు ఉండరు, మొత్తం ఐలాండ్ ఉంటుంది. అవును, చుట్టూ నీళ్ళు ఉంటాయి. మొత్తం ఆ లక్షద్వీప్ రాష్ట్ర జనాభా 10,000, 7-8 ఐలాండ్స్లో కలిపి. అప్పుడు చాలా టైం స్పెండ్ చేశా, చాలా బాగా అనిపించింది. పర్సనల్గా చాలా టైం స్పెండ్ చేయడానికి నాకు దొరికింది అన్నట్లు. ఇప్పుడు ఇక్కడంటే జనాలు హడావిడి అంత ఉండదు, అక్కడ ఎవ్వరు లేరు, మేము 10 మంది ఉండేవాళ్ళం. ఇట్లా హ్యాపీగా స్పెండ్ చేశాను. అట్లా రకరకాల సందర్భాల్లో స్పెండ్ చేశాను. నేను పిరమిడ్ రేడియో స్టార్ట్ చేశాను. రేడియో స్టార్ట్ చేసినప్పుడు పత్రి సార్ చాలా బాగా ఎంకరేజ్ చేశారు. షార్ట్ ఫిల్మ్స్ తీశాను నేను. షార్ట్ ఫిల్మ్స్ తీసినప్పుడు బాగా ఎంకరేజ్ చేశారు. ఛానల్ 4 అనే ఛానల్లో చేశాను ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా. అక్కడ బాగా ఎంకరేజ్ చేశారు. ఆయన్నే పెట్టించారు ఆ ఛానల్లో, నువ్వు ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ ఇక్కడ ఉండు అని చెప్పి. అదే నాకు ఇప్పుడు ఉపయోగపడింది అన్నట్టు. ఈ పిరమిడ్ రేడియో అన్నది ఒక 4-5 మంత్స్ బ్యాక్ నేను, షాజహాన్, వాణి, జగన్, రీగన్ కొంతమంది ఫ్రెండ్స్ కలిపి ఈ రేడియోని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఈ రేడియో కంటే ముందు నేను ఛానల్ 4 అనే ఒక టీవీ ఛానల్లో పత్రిసార్ ప్రోగ్రామ్స్ చేసేవాడిని, ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్గా చేసేవాడిని. ఆ ఛానల్ 4లో వర్క్ అయిపోయిన తర్వాత ఇంకా ఏదో చేయాలి మీడియా ద్వారా ధ్యాన ప్రచారం అన్న గట్టి ఇంటెన్షన్ నాకు టీవీ ఛానల్లో స్టార్ట్ అయింది. అట్లా ప్రతిదీ మెమరబుల్ మూమెంటే. పిఎంసి స్టార్ట్ చేయడం, ఆయన చాలా ఆనందపడ్డారు. పిఎంసిలో వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ టైం ఆయనతో స్పెండ్ చేయడం, మాట్లాడడం, డిస్కస్ చేయడం, ఎవ్రీథింగ్ వాజ్ మెమరబుల్.